హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ ఇది పార్ట్ 1 వీడియో. ఇందులో మనం ఇంట్రడక్షన్ అండ్ ఎగ్జాంపుల్ 1 2 3 4 సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా ఒక చాప్టర్కి ఒక సమ్మరీ ఉంటుంది. అంటే మనం ఆ చాప్టర్లో ఏం నేర్చుకుంటున్నాం, ఆ సమ్మరీ ఏంటో మనకు అర్థమైనప్పుడు మనం ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ అడిగినా మనం సాల్వ్ చేయొచ్చు. సో అలాగే ఈ చాప్టర్లో ఫస్ట్ అసలు రియల్ నెంబర్ అంటే ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అర్థం కావాలంటే మనకి ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో అర్థం కావాలి, కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో అర్థం కావాలి. తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ఏంటి, తర్వాత హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ యూస్ చేసి. సో మనకి ఈ 4 థింగ్స్ గురించి, ఈ 4 గురించి తెలిస్తే మనం ఈ చాప్టర్లో ఏ క్వశ్చన్ అడిగినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా ప్రతిదీ కూడా మనం ఏ బేసిక్ ఐడియా కూడా లేకపోయినా పర్లేదు, ప్రతిదీ కూడా బేసిక్స్ నుంచి కవర్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు రియల్ నెంబర్స్ నుంచి ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీ ఎగ్జామ్స్లో. సో ఫస్ట్ రియల్ నెంబర్ ఏంటో అర్థం కావాలంటే ఫస్ట్ మనకి న్యాచురల్ నెంబర్ అంటే ఏంటో అర్థం కావాలి. ది నెంబర్స్ దట్ స్టార్ట్ ఫ్రమ్ 1, ఏ నెంబర్స్ అయితే 1 నుంచి స్టార్ట్ అయ్యి అలా కౌంట్ చేసుకునే కొద్ది వెళ్తానే ఉంటాయో ఆ నెంబర్స్ని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ హోల్ నెంబర్స్, ది నెంబర్స్ స్టార్ట్ ఫ్రమ్ 0, ఏ నెంబర్స్ అయితే 0 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మనం కౌంట్ చేసే కొద్ది వెళ్తానే ఉంటాయో ఆ నెంబర్స్ని హోల్ నెంబర్స్ అని అంటాం. వెరీ సింపుల్, 1 నుంచి స్టార్ట్ అయితే న్యాచురల్ నెంబర్స్ అని, 0 నుంచి స్టార్ట్ అయితే హోల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇంటీజర్స్, ఆల్ పాజిటివ్ నెంబర్స్, ఆల్ నెగటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 ఆర్ కాల్డ్ ఇంటీజర్స్. అన్ని పాజిటివ్ నెంబర్స్, అన్ని నెగిటివ్ నెంబర్స్ 0ను కూడా ఇంక్లూడ్ చేసి ఒక దాంట్లో రాస్తే వాటిని ఇంటీజర్స్ అంటాం. పాజిటివ్ నెంబర్స్ అన్ని, నెగిటివ్ నెంబర్స్ అన్ని ఇంక్లూడింగ్ 0. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్, ఏ నెంబర్స్ విచ్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q ఈస్ కాల్డ్ రేషనల్ నెంబర్. ఏ నెంబర్ అయితే మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయగలమో ఆ నెంబర్ని రేషనల్ నెంబర్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే 13/5, 1/4, 3.4. ఎందుకంటే 3.4ని ఈ కింద ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఏ నెంబర్స్ అయితే మనం p/q ఫామ్లో రాయగలమో ఆ నెంబర్స్ని రేషనల్ నెంబర్స్ అని అంటాం. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్, ఏ నెంబర్ని అయితే మనం p/q ఫామ్లో రాయలేమో వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్తామంటే √2, π, ఇవి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. ఎందుకంటే వీటిని మనం p/q ఫామ్లో రాయలేము. సో p/q ఫామ్లో రాయగలిగితే రేషనల్ నెంబర్ అని, p/q ఫామ్లో రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అని మనం అంటాం. సో ఇప్పుడు మన రియల్ నెంబర్స్, మన చాప్టర్ నేమ్ రియల్ నెంబర్స్ కాబట్టి దాని డెఫినేషన్ చూద్దాం. రియల్ నెంబర్స్ అంటే ఏంటి, ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ కాల్డ్ రియల్ నెంబర్స్. సో రేషనల్ నెంబర్స్ని అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ని రెండాటిని కలిపేస్తే వాటి యొక్క కలెక్షన్నే మనం రియల్ నెంబర్స్ అంటాం. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క కలెక్షన్. సో మనకు ఇప్పుడు చాప్టర్ నేమ్ అర్థమైంది. రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ని, ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి రాయడాన్ని రియల్ నెంబర్స్ అని అంటారు. సో నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, చాలా మందికి తెలిసే ఉంటుంది, కానీ ఒకసారి మీకు మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. ఏ నెంబర్ దట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఏ నెంబర్కి అయితే 2 ఫ్యాక్టర్సే ఉంటాయో దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3, 5, 7 ఇవన్నీ కూడా. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. 2 నెల రాయొచ్చు, 2 1s are 2 అని రాయొచ్చు, 1 2s are 2 అని రాయొచ్చు. ఇక్కడ మీరు కౌంట్ చేస్తే దీని యొక్క ఫ్యాక్టర్స్ కౌంట్ 2. సో దీనికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయో అందుకని 2 ప్రైమ్ నెంబర్ అయింది. 3 కూడా అంతే, 3 1s are 3 అని రాయొచ్చు, 1 3s are 3 అని రాయొచ్చు. అంతే, ఇంకా నాకు పాసిబిలిటీస్ ఏం లేవు. ఇంకా నేను 3ని వేరే విధంగా ఏ విధంగా కూడా రాయలేను. సో ఇక్కడ కూడా 2 రకాలుగానే రాయగలను. సో దీని ఫ్యాక్టర్స్ కూడా 2ఏ. సో ఈ విధంగా ఏ నెంబర్కి అయితే దానికి 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉండాలి, అప్పుడు దాన్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ 1.1లో
ఫ్రీక్వెంట్గా మనం ఎక్కువే వాడుతాం. 2, 3, 5, 7, 11, 13, సారీ 15 నాట్ ఏ ప్రైమ్ నెంబర్, 13, 17, 19 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. If a number has more than two factors, if a number has more than two factors, ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం కాంపోజిట్ నెంబర్ అంటాం. ఎగ్జాంపుల్ 4, 6, 8, 9, 10. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకుంటున్నాను. 4ని 4 1 జార్ 4 అని రాయొచ్చు, 1 4 జార్ 4 అని రాయొచ్చు, అలాగే 2 2 జార్ 4 అని రాయొచ్చు. ఇక్కడ మీరు కౌంట్ చేస్తే ఈ ఫ్యాక్టర్స్ యొక్క కౌంట్ 3. సో 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో దీనికి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కాంపోజిట్ నెంబర్ అంటారు. 6 కూడా అంతే. 6 1 జార్ 6 అని రాయొచ్చు, 1 6 జార్ 6 అని రాయొచ్చు, 2 3 జార్ 6 అని రాయొచ్చు, 3 2 జార్ 6 అని రాయొచ్చు. ఇక్కడ మీరు కౌంట్ చేస్తే దీన్ని 6ని 4 ఫ్యాక్టర్స్ కింద రాయొచ్చు. సో ఇక్కడ ఫ్యాక్టర్స్ కౌంట్ 2 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని కాంపోజిట్ నెంబర్ అని అంటాం. సో కాంపోజిట్ నెంబర్ అంటే సింపుల్, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అంతే. నెక్స్ట్ మనకి ఫస్ట్ మన టెక్స్ట్ బుక్లో వచ్చే చాప్టర్ 1లో ఫస్ట్ థీరం, ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్. ఫండమెంటల్ థీరం ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి రిటర్న్ యాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ప్రతి ఒక్క కాంపోజిట్ నెంబర్స్ని మనం ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు అంట. అంటే మనకు నచ్చిన ఏదన్నా కాంపోజిట్ నెంబర్ తీసుకోండి. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం 6 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని. ఈ 6ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయొచ్చు, అంటే 2 3 జార్ అని రాయొచ్చు కదా. అంటే ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు అని చెప్పేదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. ఇక్కడ నేను క్లియర్గా రాసాను చూడండి. కాంపోజిట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఒక కాంపోజిట్ నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయొచ్చు అనే చెప్పే థియరమే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇలా 2 నెంబర్స్ ఇస్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, 12 and 15 ఇచ్చి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటాడు. దేని ద్వారా? ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ద్వారా. ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ఏంటో అర్థం కావాలి. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసి, అంటే 2 3 5 7 11 ఈ ప్రైమ్ నెంబర్స్ యూస్ చేసి వాటిని ప్రొడక్ట్ కింద రాయగలిగితే దాన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఉంది, 12 తీసుకున్నాను నేను. 12ని ఎలా రాయొచ్చు? 2 6 జార్ 12, 2 3 జార్ 6, 3 1 జార్ 3 అని రాయొచ్చు. సో ఈ 12ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాయడం దాన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటారు. సో 12 ఈజ్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 3. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటే మనకిచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరేషన్ అంటారు. అలాగే 15 ఎలా రాయాలి? 15 ఇచ్చాడు, 15 ఎలా రాయొచ్చు? 5 3 టేబుల్లో 3 5 జార్ 15, 5 1 జార్ 5. సో 15 ఎలా రాయొచ్చు? సో 15ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రూపంలో రాయాలి, 5 ఇంటూ 3. ఇప్పుడు మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? వెరీ సింపుల్. చూడండి, హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు మనకిచ్చిన 2 నెంబర్స్లో కామన్ ఏముంది? ఇక్కడ 3 కామన్ ఉంది, ఇక్కడ కూడా 3 కామన్ ఉంది. సో ఏవైతే కామన్గా ఉన్నాయో అది హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? కామన్గా మనకిచ్చిన 2 నెంబర్స్లో ఏవైతే కామన్గా ఉన్నాయో ఆ కామన్గా ఉండే నెంబరే దాని యొక్క హెచ్సిఎఫ్. మరి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇక్కడ మీరు చూస్తే దీన్ని ఎలా రాయొచ్చు? 2లు 2 ఉన్నాయి, 2 స్క్వేర్ ఇంటూ 3 అని రాయొచ్చు కదా. సో ఇక్కడ మీరు కంపేర్ చేయండి. ఇక్కడ 2లు ఎన్ని ఉన్నాయి? 2లు 2 ఉన్నాయి. ఇక్కడ చూస్తే 2లు ఏమీ లేవు. సో మనం ఎల్సిఎం రాసేటప్పుడు ఎప్పుడు కూడా హైయెస్ట్ నెంబర్ని కన్సిడర్ చేయాలి, హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉన్న నెంబర్ని కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ నేను 2 స్క్వేర్ని కన్సిడర్ చేస్తున్నాను. 2 స్క్వేర్ ఇంటూ ఇక్కడ 3, ఇక్కడ 3 పవర్ 1, ఇక్కడ 3 పవర్ 1, పైన ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు అర్థం. సో రెండాటి లెక్కన 3 పవర్ 1 కాబట్టి ఇక్కడ కూడా 3 పవర్ 1.
ఇక్కడ 5 పవర్ 1 ఉంది, ఇక్కడ ఏమీ లేవు, సో 5ని కూడా రాయాలి. సో 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 5, 4 3s are 12 ఇంటూ 5, 12 5s are 60. వెరీ సింపుల్. ఎల్సిఎం అంటే ఏం లేదు, ఎల్సిఎం అంటే మనకిచ్చిన రెండు నెంబర్స్లోని హైయెస్ట్ ఫ్యాక్టర్ ఏది ఉందో అది రాయాలి. ఇక్కడ చూసుకుంటే 2 స్క్వేర్ ఉంది, సో నేను ఇక్కడ 2 స్క్వేర్ రాసుకున్నా. ఇక్కడ 3 పవర్ 1 ఉంది, ఇక్కడ 3 పవర్ 1 ఉంది. సో రెండాటిలోని హైయెస్ట్ 3 పవర్ 1, సో ఇక్కడ నేను 3 పవర్ 1 రాసుకుంటున్నాను. ఇక్కడ 5 పవర్ 1 ఒకటే ఉంది, సో 5 పవర్ 1 కూడా రాస్తున్నాను. సో ఎప్పుడన్నా బాగా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండే ఫ్యాక్టర్ రాయాలి, ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్ని కన్సిడర్ చేయాలి. సో ఈ డిఫరెన్స్ తెలిస్తే మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసే విధానం. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం ఇది మన టెక్స్ట్ బుక్లో. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. కన్సిడర్ ది నెంబర్స్ 4 పవర్ n వేర్ n ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. Check whether there is any value of n for which 4 power n ends with the digit 0. ఏమంటున్నాడంటే కన్సిడర్ ది నెంబర్, ఒక నెంబర్ ఇచ్చాడు 4 పవర్ n. ఇక్కడ n ఒక న్యాచురల్ నెంబర్ అంట, మనల్ని చెక్ చేయమంటున్నాడు. ఇప్పుడు n ప్లేస్లో ఏదైనా ఒక వాల్యూ పెడితే అప్పుడు 4 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా అంటున్నాడు. అంటే ఇప్పుడు 4 పవర్ n అని ఒక నెంబర్ ఉంది, ఇప్పుడు n ప్లేస్లో ఏదన్నా ఒక వాల్యూ పెడితే 4 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుందా అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 ప్లస్ n ప్లేస్లో 1 పెట్టాను అనుకో 4 అవుతుంది, n ప్లేస్లో 2 పెట్టాను అనుకో 4 స్క్వేర్ 16 అవుతుంది, n ప్లేస్లో 3 పెట్టాను అనుకో 4 పవర్ క్యూబ్ 64 అవుతుంది. ఇది 4తో ఎండ్ అవుతుంది, 6తో ఎండ్ అవుతుంది, 4తో ఎండ్ అవుతుంది. అలాగా 4 పవర్ n ఎంత తీసుకుంటే ఇక్కడ 0తో ఎండ్ అవుతుంది అని అంటున్నాడు. సో మనకి ఇది 0తో ఎండ్ అవుతుంది అని తెలియాలంటే మనకు ముందుగా ఒక విషయం తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 తీసుకున్నాను, 10 నేను ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఎలా చేయొచ్చు, 10 2 5s are 10, 2 5s are 10 అని రాయొచ్చు. సో 10 అనేది 0తో ఎండ్ అయింది, ఎందుకంటే దీనికి 2 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో అలాగే ఏదైనా ఒక నెంబరు 0తో ఎండ్ కావాలి అని అంటే దానికి 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. నేను ఇక్కడ అదే రాస్తున్నాను. 4 పవర్ n కెన్ ఎండ్ విత్ 0. ఏదైనా 4 పవర్ n 0తో ఎండ్ కావాలంటే ఇఫ్ 2 and 5 both are its prime factors. 2 and 5 దాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉన్నప్పుడు మాత్రమే 4 పవర్ n అనేది 0తో ఎండ్ అవుతుంది. సో 4ని ఎలా రాసుకోవచ్చు, 2 2s are 4, సో 4 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. దీనికి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ కింద లేదు, సిన్స్ 5 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ 4. Therefore 4 పవర్ n దీనికి 4కి 5 అనేది ప్రైమ్ ఫ్యాక్టర్గా లేనందువల్ల 4 పవర్ n కెనాట్ ఎండ్ విత్ డిజిట్ 0. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక నెంబర్ ఇచ్చాడు 4 పవర్ n, అయితే 4 పవర్ nలో n వాల్యూ ఏదైనా తీసుకుంటే అది 0తో ఎండ్ అవుతుందా అని అడుగుతున్నాడు. మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ 0తో ఎండ్ కావాలి అని అంటే దానికి 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. 10 కూడా చూసుకుంటే 10 కూడా 2 into 5 కింద రాసుకోవచ్చు. ఇది 0తో ఎండ్ అవుతుంది ఎందుకంటే దీనికి 2 and 5 ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉన్నాయి కాబట్టి. అలాగే 4 పవర్ n 0తో ఎండ్ కావాలి అని అంటే 2 and 5 రెండు కూడా వాటి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఉండాలి. కాకపోతే 4ని మనం 2 into 2 కింద రాయగలము, 5 లేదు ఇందులో. సో 5 అనేది 4కి ప్రైమ్ ఫ్యాక్టర్ కింద లేదు. సో అందువల్ల 4 పవర్ n అనేది 0తో ఎండ్ కాదు అని మనం చెప్పాలి.
సో ఇది దీని యొక్క సొల్యూషన్. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏమంటున్నాడు? ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. 6 and 20 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. 6ని ఎలా రాసుకోవచ్చు? 6 2 3s are 6, 3 1s are 3. 20ని ఎలా రాసుకోవచ్చు? 2 1s are 2, 0. 2 టేబుల్లో 10 5 times, 5 1s are 5. సో 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 3 కింద రాసుకోవచ్చు. 20ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 2 into 5 into 1 కింద రాసుకోవచ్చు. సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే ఏంటి? బోత్ రెండాటిలోని కామన్గా ఉన్న టర్మ్స్ రాయాలి. సో ఇక్కడ 2 కామన్గా ఉంది. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, హెచ్సిఎఫ్ రాయాలంటే రెండు నెంబర్స్లోని కామన్గా ఉన్న నెంబర్స్ రాయాలి. ఇక్కడ రెండాటిలో కామన్గా ఉన్నది 2. నెక్స్ట్ ఎల్సిఎం రాసేటప్పుడు ఏం చేయాలి? హైయెస్ట్ పవర్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. ఇక్కడ 2s ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 2s రాయాలి. ఇక్కడ 3 ఒకటే ఉంది, కింద ఏమీ లేవు కాబట్టి ఒక్కదాన్నే కన్సిడర్ చేయాలి. ఇక్కడ 5 ఒకటే ఉంది, పైన ఏమీ లేవు కాబట్టి 5నే కన్సిడర్ చేయాలి. 2 2s are 4 into 3 5s are 15, 14 into 15 60. ఈ విధంగా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉన్న నెంబర్స్ రాసుకోవాలి. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. నెక్స్ట్ మనకి ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే రిలేషన్ బిట్వీన్ నెంబర్స్ అండ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం. అంటే మనకిచ్చిన నెంబర్స్కి, ఈ లాస్ట్ సమ్ లాగా మనకిచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి సంబంధం ఉంది. ఏంటంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేసామంటే మన నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ రావాలి. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా చోట్ల యూజ్ అవుతుంది. ఇది కూడా మీరు నోట్స్లో రాసుకోండి. మీరు నాతో పాటు సాల్వ్ చేయండి. నేను రాసిన ప్రతి స్టెప్ని స్టెప్ టు స్టెప్ రాయండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం అంటే ఎలా రాసుకోవచ్చు? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. ఫస్ట్ ఏమంటున్నాడు? ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 and 404 బై ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. సో ఫస్ట్ అయితే 96కి 404కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్లో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేద్దాం. 96 2 టేబుల్లో 9 రాదు, 8 వస్తుంది. 2 4s are 8. 9లోంచి 8 తీసేస్తే 1 ఉంటుంది, అప్పుడు 16 అవుతుంది. 16 ఎన్ టైమ్స్? 2 8s are 16. మళ్ళీ 2 టేబుల్లో 2 2s are 4, 2 4s are 8. మళ్ళీ 2 టేబుల్లో 2 1s are 2, 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్లో 2 6s are 12. మళ్ళీ 2 టేబుల్లో 2 3s are 6. అంతే. 404 కూడా అంతే. 2 టేబుల్లో 2 2s are 4, 0 ఎలా ఉందో అలా రాస్తున్నాను. 2 2s are 4. మళ్ళీ 2 టేబుల్లో 2 1s are 2, 0 ఎలా ఉందో అలా రాస్తున్నాను. 2 1s are 2. సో 101 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్. సో దాన్ని ఏం చేయలేం. సో 96ని ఎలా రాయొచ్చు? 96 ఈజ్ ఈక్వల్ 2 ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 2s ఉన్నాయి. 1 2 3 4 5 2s ఇంటూ 3. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 5 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. 404ని ఎలా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 101. ఫస్ట్ ఏమంటున్నాడు? ఫైండ్ ద హెచ్సిఎఫ్ అంటున్నాడు. హెచ్సిఎఫ్ అంటే ఏం చేయాలి? కామన్ చూడాలి. ఇక్కడ 2 2s ఉన్నాయి, ఇక్కడ 2 2s ఉన్నాయి. సో హెచ్సిఎఫ్ ఏమవుతుంది? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 4. ఈడు ఏమంటున్నాడు? ఫైండ్ దేర్ ఎల్సిఎం అంటున్నాడు. సో మనకు ఇప్పుడే ఒక ఫార్ములా నేర్చుకున్నాం, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అని. సో ఫార్ములా ఇక్కడ వేస్తున్నాను. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. మనకి ఎల్సిఎం కావాలి.
సో ఇక్కడ హెచ్సిఎఫ్ మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ బై హెచ్సిఎఫ్. ఫస్ట్ నెంబర్ ఎంత? 96. 96 ఇంటూ 404/4. హెచ్సిఎఫ్ వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఈ 4 ఇందులో 1 టైం 0 1. 96 ఇంటూ 101. 96 ఇంటూ 101 చేస్తే మీకు 9696 వస్తుంది. సో ఇది దీని యొక్క ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 6, 72 and 120 యూజింగ్ ది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరేషన్ యూజ్ చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ 6కి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తున్నాను. 6 2 3s are 6, 3 1s are 3. నెక్స్ట్ 72 2 3s are 6, 7లో 6 తీస్తే 1 ఉంటుంది, అప్పుడు ఇది 12 అవుతుంది. 12 2 6s are 12, మళ్ళీ 2 టేబుల్లో 2 1s are 2, 3లోంచి 2 తీస్తే 1 ఉంటుంది, 16. 2 8s are 16, మళ్ళీ 2 9s are 18, 3 3s are 9. 120 2 6s are 12, 0 ఎలా ఉందో అలా రాసేస్తున్నా. 2 3s are 6, 0 ఎలా ఉందో అలా రాసేస్తున్నా. 2 1s are 2, 3లోంచి 2 తీస్తే 1 ఉంటుంది, అప్పుడు 10 అవుతుంది. 2 5s are 10. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5s are 15, 5 1s are 5. సో 6ని ఎలా రాయొచ్చు? 6 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3. 72ని ఎలా రాయొచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ సేమ్ ఇక్కడ ఉంటే రాయాలి. ఇక్కడ 3 2లు ఉన్నాయి, ఒక 3 ఉంది. 3 2లు 2 3లు. అలాగే 120 కూడా 3 2లు, ఒక 3 ఒక 5, సేమ్ ఇక్కడ ఉన్నవే రాయాలి. సో మనకు తెలుసు హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఏవి ఉన్నాయో అవి. సో ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 2 కామన్ ఉంది, ఇక్కడ 3 కామన్ ఉంది, ఇక్కడ 3 కామన్ ఉంది, ఇక్కడ 3 కామన్ ఉంది. సో హెచ్సిఎఫ్ అంటే కామన్గా ఉండేవి 2 3s are 6. ఎల్సిఎం అంటే హైయెస్ట్ పవర్స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ మీరు చూసుకుంటే 2s ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ కూడా 2s 3 ఉన్నాయి. సో ఇక్కడ కూడా 2^3 వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 3 ఒకటే ఉంది, ఇక్కడ 3s 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఒకటే ఉంది. ఏం కన్సిడర్ చేయాలి? 2 3స్ని కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూస్తే 5 ఒకటే ఉంది, ఇంటూ 5. 2 క్యూబ్ అంటే 8, 3 స్క్వేర్ అంటే 9 ఇంటూ 5. ఇది మీరు క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ 360 వస్తుంది. సో మొత్తం చాప్టర్ 1ని 4 వీడియోస్ కింద 4 పార్ట్స్ కింద డివైడ్ చేసాం మనం. ఫస్ట్ పార్ట్లో ఇంట్రొడక్షన్, ఎగ్జాంపుల్ 1 2 3 4 సాల్వ్ చేద్దాం. పార్ట్ 2లో ఎక్సర్సైజ్ 1.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. పార్ట్ 3లో ఎగ్జాంపుల్ 5 6 7 సాల్వ్ చేద్దాం. పార్ట్ 4లో 1.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, తెలుగు ట్యూషన్స్ని. నెక్స్ట్ వీడియోలో మనం 1.1 ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. సో ఈ విధంగా ఏదైనా ఒక చాప్టర్కి ఒక సమ్మరీ ఉంటుంది. ఆ సమ్మరీ ఏంటో మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ చాప్టర్లో మనం ఏ క్వశ్చన్ అడిగినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. #సమ్మరీ అని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే థ్యాంక్ యూ.